వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మనము అరటిపువ్వు ఆవ పెట్టి కూర చేసుకుందాము. ఆ కూర మా అమ్మమ్మ ఇప్పుడు మీకు చేసి చూపిస్తుంది. ఈవిడే మా అమ్మమ్మ. మాకు దొడ్లో అరటి మొక్కలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు అరటిపువ్వు కోసుకుందాం. అది బాగా పైకి ఉన్నది, అందుకుని గెడతో కొడుతున్నారు. అది ఇలా ఇరపడానికి కుదరట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా శుభ్రం చేయాలో మా అమ్మమ్మ ఇప్పుడు తీసి చూపిస్తుంది మీకు. మా అమ్మమ్మకి వంటలు చేయడం చాలా ఇంట్రెస్ట్, చాలా టేస్టీగా చేస్తుంది. ఒకసారి గుడ్డు కూర చేసి పెట్టాను ఫస్ట్ వీడియోస్లోని. ఈవిడ చెప్తేనే ఆ కూర నేను వండి పెట్టాను. అప్పుడు చెప్పాను కదా మా అమ్మమ్మ చెప్పిందని. మొత్తం అంతా ఇలా తీసుకోవాలి అరటిపువ్వు. ఇంక చివరికి వచ్చి కొలిది చిన్నగా లేతగా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అవి వేరేగా పెట్టుకోవాలి పక్కకి. అయిపోయింది. ఇంకా దాన్ని అలా ఇచ్చేసుకోవాలి. చివర కావాలంటే ముక్కలు కోసుకుని కూరలో వేసుకోవచ్చు, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అది మంచిది తింటేననేసి మా అమ్మమ్మ దాన్ని తింటుంది. ఎప్పుడు తీసినా లాస్ట్లో తీసింది తనే తింటుంది. ఇప్పుడు అరటిపువ్వుని మనం శుభ్రం చేసుకుందాం. ఆ లోపల ఎల్లో కలర్లోని చివర ఉంటుంది, అది చూడండి చూపిస్తున్నాను కదా. అది వైట్ కలర్లో ప్లాస్టిక్లా ఉంటుంది. ఆ రెండు తీసేయాలి. అలా ఉంటుంది. చివరి ఎల్లో కలర్లో ఉంటుంది, అది ప్లాస్టిక్లా ఉంటుంది వైట్ కలర్లో. మొత్తం అన్నీ అలాగే తీసేసుకోవాలి. ఒకవేళ అవి ఉన్నా సరే మనం దంచినప్పుడు మనకి నలగవయ్యి అలాగే ఉండిపోతాయి. అదంతా వేస్ట్, మనం పువ్వులోని తీసింది. ఆ కాడనే ఆ ప్లాస్టిక్లా ఉండింది, అదంతా చెత్తదండి. ఇది లేత పువ్వు, దీనికి రాదు అలా తీయడానికి. ఇది మనం శుభ్రం చేసి పెట్టుకున్నవి. మొత్తం రెండు కలిపేసుకుని మనం రోట్లో వేసుకుని దంచేసుకోవాలి. అలా మిక్సీలో అన్న వేసుకోవచ్చు, రోల్ లేకపోతేనే. మేము అందులో వేసి చూపిద్దామని దీంట్లో దంచుతున్నాము. ఇలా దంచుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా అలాగే దంచేసుకుని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఒక గిన్నెలో తీసాము. అదంతా ఇప్పుడు మనం నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. 4-5 సార్లు కడగాలి. అలా పిండేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కలర్లో వస్తాయి వాటర్. అలా వేసుకుని తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడుక్కోవాలి. అలా ఎక్కువ సార్లు కడుక్కోకపోతే కూర వండినప్పుడు మనకి వగరుగా ఉంటుంది కూర. ఇందులో ఏమి పసుపు ఉప్పు అది ఏమి ఎక్కర్లేదు, దుత్తి వాటర్తో కడుక్కుంటే సరిపోతుంది. ఇలా తెల్ల నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇవి కూర ఇప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుందాం. పొయ్యి ఉండేది, అది లేక ఇప్పుడు మేము ఇటుకలు పెట్టాం పొయ్యి అక్కడ. ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసి అది వేసేసుకుని మనం అరటి పువ్వు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మూత పెట్టేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇంకా ఉడకలేదు, కొంచెంసేపు ఉడికించుకుందాం. మా అమ్మమ్మ ఇంకా వండుతాను వీడియోలు తీయండి అని అంటుంది. కుదిరితే ఇంకా వీడియోలు చేసి పెడదామని అనుకుంటున్నాం మేము. వీడికి ఇలా వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. మిఠాయిలు అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక దాంట్లో వడకెట్టుకుని చన్నీళ్ళు పోసేసి గట్టిగా పిండి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా పిండుకోవాలి. ఇప్పుడు మనం ఇంది మీదే ఒక మూకుడు పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కింది అది. ఇందులో కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, వేసుకుని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని అదంతా బాగా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టి దాన్ని ఒక గిన్నెలోకి గుజ్జుగా చేసి పెట్టాము. ఇప్పుడు అందులో వేసుకుందాం. అది ఇప్పుడు ఇదంతా దగ్గరగా అయ్యే వరకు అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది. మనం పిండి పెట్టుకున్న అరటి పువ్వు అందులో వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా అలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే చూసుకుని కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆవు పెడదాం. 1 టీ స్పూన్ ఆవాలు తీసుకుని దంచుకోవాలి అందులో వేసి. వాటర్ పోయట్లేదు ఇప్పుడు. అవి కొంచెం నలిగాక వేసుకోవాలి, లేకపోతే నలుగవు అలా ముందే వాటర్ వేస్తే. దాన్ని దించేసి కింద పెట్టేసుకుందాం. దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు. నలిగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ఇది కూరలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కూర రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ చేసిన అరటి పువ్వు ఆవకూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.